కర్ణుడు దుర్యోధనుడికి ప్రత్యక్షంగా సాయం చేద్దామని దిగినా కూడా పరోక్షంగా ఆయనకి ద్రోహమే చేశాడు అనిపిస్తుంది మహాభారతం చదివితే. ఎందుకంటే మాయాజోదం తీసుకుంటే ముందు మొట్టమొదటిసారిగా మనం మాయాజోదంలో ఆయన ఏదో జోదం ఆడదాము, మొత్తానికి వాళ్ళ రాజ్యం లాక్కుందాం అని ఆలోచనే దుర్యోధనుడికి ఉంది. శకునికి కూడా అదే ఆలోచన ఉంది. కానీ ఎప్పుడైతే దాసిగా వీళ్ళందరినీ తీసుకొచ్చిన తర్వాత, దాసులుగా తీసుకొచ్చిన తర్వాత ఆవిడని కూడా లాక్కొస్తారో, ద్రౌపదిని కూడా, ఆమె ఏకవస్థలో ఉంటుంది పాపం. ఆవిడని తీసుకొచ్చి నిండు కురుసభలో పెద్దవాళ్ళు అందరూ ఉంటారు. అంతకుముందు ఎవరినే ఆవిడ చూసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ రోజుల్లో స్త్రీలు వేరే మగవాళ్ళు చూడడం కూడా నిషిద్ధం కాబట్టి ఆ కార్యక్రమంలో ఏదైనా మంచి కార్యక్రమం జరిగినప్పుడు, ఏదైనా మహాసభ జరిగినప్పుడు చూడడం వేరు. ఆ సభలో అందరూ మగవాళ్ళ ముందు ఆవిడని వ్యవస్థ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆమెను పరోక్షంగా కర్ణుడు రెచ్చగొడతాడు. ప్రత్యక్షంగానే అంటాడు. అది ఎలా అంటాడు? కొలట లేకపోతే బంధకి అంటాడు. కొలట బంధకి అంటే నువ్వు 5 భర్తలను పెళ్లి చేసుకున్నావు కాబట్టి నువ్వు కులట కింద లెక్క అంటాడు. ఆ మాటలు విన్న వెంటనే నీకు చీరలు ఎందుకు అంటాడు. ఆ మాట అన్న వెంటనే దుర్యోధనుల్లో ఆలోచన రేకెత్తుతుంది. అవును నిజమేగా, చీరలు కూడా తీసేయండిరా అంటాడు. ఆలోచన రాకపోయి ఉంటే కనుక, ఆవిడని బట్టలు ఎప్పకుండా ఉండుంటే కనుక యుద్ధం జరిగుండేది కాదు. వీళ్ళు శపథాలు చేసి ఉండేవాళ్ళే కాదు. అక్కడి నుంచి మొదలైంది వినాశనం. అలాగే కర్ణుడు ఎన్నో అస్త్రాలు సాధించాడు అని బాగా చేశాడు. కానీ ఏం చేశాడు? చివరికి భీష్ముడితో పడకపోవడం వల్ల, చిన్న మాట భీష్ముడు అనడం వల్ల, ఆయనకి భీష్ముడికి ఏంటంటే విపరీతమైన పరిజ్ఞానం ఉంది యుద్ధంలో. ఎందుకంటే ఆయన ఎన్నో సంవత్సరాల పాటు యుద్ధాలు చేశాడు, రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ఎవరు ఎటువంటి వాడు తెలుసు కాబట్టి అర్ధరథుడు, అతిరథుడు, మహారథుడు అని చెప్పి ఆయన కేటగరైజేషన్ చేశాడు. దాంట్లో కర్ణుడిని నువ్వు మహారథుడు అని చెప్పలేదు. ఆయన చెప్పకపోవడం వల్ల ఈయనకి కోపం వచ్చింది. ఈయనకేంటంటే ఆవేశపాలు ఎక్కువ, ఆలోచన తక్కువ. ఆటోమేటిక్గా ఈయన భీష్ముడిని ఉన్నంతకాలం యుద్ధరంగంలోకి అడుగు పెట్టడం అన్నాడు. 10 రోజుల యొక్క మెటీరియల్ టైం అంతా, వాల్యుబుల్ టైం అంతా కూడా వేస్ట్ అయిపోయింది. ఆ 10 days కూడా కర్ణుడు కూడా ఉండుంటే కనుక పాండవుల పరిస్థితి ఏంటో ఆలోచించండి. సో ఇలాగ భీష్ముడితో దెబ్బలాడడం వలన కర్ణుడు 10 రోజుల పాటు దుర్యోధనుడికి ఏమాత్రం సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోయాడు. తర్వాత అస్త్రాలన్నీ కూడా ఆయనకి ఏమయ్యంటే విఫలమైపోయాయి. ఓ విధంగా చెప్పాలంటే ఘోషయాత్ర సమయంలో కూడా పాండవులతో యుద్ధం చేసి వాళ్ళని చంపేద్దామని ప్రయత్నం చేస్తాడు. అక్కడ మళ్ళీ ఓడిపోవడం వల్ల దుర్యోధనుడికి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఆయన ప్రాయోపసం చేసి తన ప్రాణాంతాన్ని తీసుకునే పరిస్థితి వచ్చేస్తుంది. మొత్తానికి ఏదో వచ్చి రాక్షస గణం వచ్చి ఆయన కాపాడతారు. నువ్వు ఎందుకు యుద్ధం చేసుకుంటే, నువ్వు మాంసంతో పుట్టినవాడివి అని చెప్పి వాళ్ళు పాతాళం నుంచి వస్తారు. జరా రాక్షసు వస్తుంది. దుర్యోధనుడు అంటూ మొత్తానికి ఆవిడకి కౌన్సిలింగ్ చేస్తుంది. ఆయన మళ్ళీ మామూలు తేరుకుంటాడు. సో ఇక్కడ చూసినా కూడా మీకు కర్ణుడు అలాగే విరాట్ పర్వంలో కూడా యుద్ధానికి వెళ్తారు వీళ్ళు, మళ్ళీ అక్కడ కూడా ఆయన ఓడిపోతాడు. సో ఏ క్షణంలో కూడా ఎక్కడ కూడా అంత గొప్పగా మహా ఉపకారం చేసినట్టు కనబడలే మహాభారతంలో, 1-2 చోట్ల తప్ప. అంటే మనకి ఆయనకి వివాహం విషయంలో ఏదో స్వయంవరానికి వెళ్తారు, జరాసంధతో యుద్ధం చేస్తాడు, అప్పుడు ఒక ఆవిడని తీసుకొచ్చేస్తారు, పెళ్లి చేస్తారు. అక్కడ ఒక చోట తప్ప నీకు మిగిలిన చోట్ల అన్ని చోట్ల కూడా ఈయన మెప్పు పొందామని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే దుర్యోధనుడు తన రాజ్యంలో అంగరాజ్యం ఇచ్చాడు కాబట్టి చేద్దాం. కానీ అలా అని చెప్పి సాయం చేయడానికి బదులు ఆయన పరోక్షంగా ద్రోహమే చేశాడు. యుద్ధంలో కూడా ఆయన పెద్ద గొప్పగా ఏమి యుద్ధం చేశాడు, కానీ ఆయనకి బికాస్ ఆఫ్ అదర్ ప్రాబ్లమ్స్ వల్ల ఆయన ఎక్కువ యుద్ధం చేయలేకపోయాడు. అలాగే కుంతికి కూడా లేనిపోని వరాలు ఇచ్చేసాడు. కుంతి అడగకుండానే నీ కొడుకులు నేను చంపను అని చెప్పాడు. ఆవిడ అడగడానికి ఆవిడ ఏంటంటే కర్ణుడికి చెప్తే యుద్ధం ఆపచేద్దాం ఎందుకు ప్రయత్నం చేశాడంటే కర్ణుడి మాట దుర్యోధనుడు వింటాడు కాబట్టి ఆవిడ వచ్చింది. కానీ ఈయనేమనుకున్నాడంటే నా కొడుకులు రక్షించమని అడుగుతోందేమో ఆవిడ అనుకున్నాడు. ఆవిడ మాట పూర్తిగా నోటమాట రాకుండానే మిగిలిన కొడుకులు ఏమైనా చంపన అర్జునుడు తప్ప అనేసి ఒక ఏంటి దాని తన గొప్పతనాన్ని చాటుకునేలాగా ఉపకారం చేసేద్దాం ఉద్దేశంతో చెప్పేశాడు. కానీ అసలు ఏంటంటే దానివల్ల ఏమైంది, దుర్యోధనుడికి బలం ఎంత 11 అక్షోహిణుల సైన్యం ఉన్నా కూడా ఆటోమేటిక్గా వీళ్ళు విజయానికి దూరం అయిపోయారు. సో కర్ణుడు ఈ విధంగా పరోక్షంగా దుర్యోధనుడికి ద్రోహమే చేశాడు. లిపి మహాభారతం గేమ్ ఆడండి, మీలోని వీరుణ్ణి గెలిపించండి, జీవితాన్ని గెలవండి.